ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. యు ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్. 23వ దావీదు కీర్తన 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ వాక్యము ఒక విశ్వాసపు ధైర్యం, ఒక విజయముతో కూడినటువంటి ప్రకటన. ఇది పితరుడైన దావీదు అనుభవపూర్వకముగా మాట్లాడిన మాట. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. ఆయన ప్రయాణం కష్టంతో నిండినప్పటికీ ఆయన వాక్యం నమ్మకంతో నిండిందని మనం గమనించాలి. ఇక్కడ భోజనము సిద్ధపరచుట అన్న మాటకు కేవలం ఆహారం సిద్ధపరచడం అని అర్థం మాత్రమే కాదు, కానీ అది దేవుని సన్నిధిలోని ఆత్మీయమైనటువంటి విందు. నీ గౌరవాన్ని పునరుద్ధీకరించే క్షణం మరియు దుష్టులపై నీ శత్రువులపై విజయం. ఈ కీర్తనలో దావీదు దేవుని కాపరిగా వర్ణిస్తున్నాడు, కానీ ఈ మాటకొచ్చేసరికి ఆయనని యజమానిగా చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు కాపరిగా మారి మైదానాల్లో నడిపిస్తాడు. ఇప్పుడు మన కొరకు శత్రువు ఎదుట నీకు విందు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ శత్రువు ఎదుటే నీవు ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నిందకు గురయ్యావో, అక్కడే దేవుడు నీ శత్రువు ఎదుటే నీ అవమానాన్ని గౌరవముగా మార్చుతున్నాడు. నిన్ను తక్కువ చేసిన వారిని వారి ముందే నిన్ను ఉన్నతంగా నిలవబెడతాడు. ఇది ప్రతీకారం కాదు సుమా, ఇది దేవుని యొక్క దివ్యమైన న్యాయం. మోషేతో మాట్లాడుతూ దేవుడు ఈ మాట అంటాడు: యెహోవా నేడు మీకు అనుగ్రహించే రక్షణను చూడండి. ఇక మీదట ఈ ఐగుప్తీలను మీరు చూడరు. అలాగే దేవుడు నీ జీవితంలో కూడా ఒక విందు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది నీ గౌరవపు పునరుద్ధరణ భోజనం. ఈ భోజనాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే 3 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది, ఇది ఒక ఆత్మీయమైనటువంటి విందు. దేవుడు తన వాక్యము ద్వారా మన ఆత్మకు భోజనం. కష్టకాలంలో దేవుడు మన వాక్యంతో బలమునిస్తాడు. మనిషి రొట్టెతోనే మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటతో బ్రతుకునని లేఖనం మాట్లాడుతుంది. ఆయన వాక్యం జీవాహారము గనక దాన్ని భుజించి ఆత్మీయముగా నువ్వు బలపడటానికి, స్థిరపడటానికి ఇది ఒక ఆత్మీయమైన విందు. రెండవది, ఇది ఆశీర్వాదములతో కూడినటువంటి విందు. దేవుడు తను ప్రేమించిన పిల్లలకు ఆర్థికమైనటువంటివి, ఆరోగ్యపరమైనటువంటివి, కుటుంబపరమైన విధంగా బలమునిచ్చి వారిని బలపరిచి పునరుద్ధీకరిస్తాడు. ఇది నీ జీవితంలో వచ్చే ప్రతిఫలం యొక్క సమయం. నీ కన్నీళ్లు వృధా కావు అంటాడు. నీవు కన్నీరు విడిచుట నేను చూచితిని. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచే దేవుడు. ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు శత్రువు ఎదుట ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు విందుగా. ఈ ఆశీర్వాదము కొరకు నువ్వు కనిపెడుతుంటుండగా నువ్వు హేళన చేయబడ్డావో, ఈ ఆశీర్వాదము కొరకు నువ్వు కించపరచబడ్డావో, ఆ ఆశీర్వాదాలు నీ మీద కృమ్మరించి నీ శత్రువు ఎదుట నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు ఆయన. మూడవదిగా, నిన్ను గౌరవముతో నింపేటటువంటి విందు. నీవు నా తల మీద నూనె పోసితివి అని మాట్లాడతాడు. ఇది రాజుగా అభిషేకము పొందిన దావీదు గౌరవం. నీ మీద గౌరవము కలిగించేటటువంటి ఆ తైలాభిషేకాన్ని నీ మీద ఉంచబోతూ ఉన్నాడు. గతములో నీవు పొందిన అవమానాన్ని మర్చిపోయేటంత గౌరవం నీ జీవితంలో, నీ మార్గములో దేవుడు నింపబోతూ ఉన్నాడు. ఒక విషయం తెలుసా? దేవుడు ఆశీర్వదించినప్పుడు అది కొలమానంగా కాదు,
అది అధికంగా పొంగి పొరలేలా ఇస్తాడు. అందుకే నా కప్పు పొంగి పొరలుచున్నదనే మాట మనం వింటాం. ఈ నూతన దినములో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనము నడిచి వచ్చిన మార్గాలు, నడిచి వచ్చిన పరిస్థితులను విశ్లేషణ చేసుకుందాం. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారా? నీకు వ్యతిరేకంగా నిలబడిన వారు ఉన్నారా? నీ జీవితాన్ని, నీ పరిస్థితులను తక్కువ చేసిన పరిస్థితులను నిలుచున్నావా? దేవుడు అంటున్నాడు కదా, నీ శత్రువుల ఎదుట నీకు విందు సిద్ధము చేస్తాను. ఆయన సిద్ధపరచటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దాంట్లో పాలు పంపులు పంచుకోవటానికి నీవు సిద్ధపడమని దినం పిలుపునిస్తున్నాడు. నిన్ను వదిలేసిన చోటని, నువ్వెక్కడ పడిపోయావో, ఎక్కడ నువ్వు కృంగిపోయావో అక్కడే, ఆ స్థలమందే నేను మరలా లేవనెత్తబోతున్నాడు. నేను మరలా గౌరవిస్తాను. నీ బాధలు నీ ఆశీర్వాదానికి మార్గమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు కన్నీరు విడిచిన చోటే నీకు ఆనందం కలగబోతుంది. నీ కొరకు నూతన పీఠాన్ని, సింహాసనాన్ని సిద్ధము చేస్తున్నాడు ఆయన. నేను నిందపడిన చోటే, నువ్వు హీనపరచబడిన చోటే నిన్ను గౌరవముతో ఆయన అభిషేకించబోతున్నాడు. నీ కాపరి మాత్రమే కాదు కుసుమా, నీ కొరకు విందు సిద్ధపరిచే యజమానుడు కూడా. నువ్వు నమ్మి విశ్వాసముతో ఆయన వైపు చూడగలిగితే ఈ నూతన దినము ప్రయాణము నుండి నీ మాట, నీ బాట ఆయన వెలుగుతో నింపబడి సంపూర్ణమైనటువంటి సంతోషముతో ఆయనకు మహిమకరముగా ఆయన నడిపిస్తాడు. ఆ గొప్ప దీవెన స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. నేను నడిచి వచ్చిన పరిస్థితులన్నిటిలో నాకు తోడుగా ఉండి ఈ నూతన దినములో మాతో మీరు సూటిగా మాట్లాడారు. మీకు వందనాలు. నా మార్గములో, నా జీవితంలో ప్రభా, నువ్వు విందు సిద్ధము చేస్తున్నావని నేను సంపూర్ణ విశ్వాసముతో నమ్ముచున్నాను. నా శత్రువు ఎదుట నీవు భోజనము సిద్ధపరుస్తూ ఉన్నావు. నన్ను ఎగతాళి చేసిన వారికి ముందుగా నా తల మీద నీ నూనె పోసి నా కప్పుని పొంగి పొరల చేయమని ప్రార్థన చేస్తున్నాను. నోటి నిండా నవ్వు కలిగి చేసి అనేక మందికి దీవెనకరముగా మీ కేవలము మీ నామ మహిమార్థముగా వాడబడటానికి సహాయం దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.